వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తల సమీక్ష. డాలర్తో ఆటాడితే బ్రిక్స్‌పై వాణిజ్య యుద్ధమే డొనాల్డ్ ట్రంప్. బ్రిక్స్ దేశాలు డాలర్తో ఆటలాడుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపుపై వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 105 నియోజకవర్గాల్లో నిర్మాణం 2 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఐపీఎల్ ఫ్రీ బన్ మ్యాచ్ చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. జియో సినిమా, డిస్నీ ప్లస్, హాట్స్టార్ కలిసి జియో హాట్స్టార్ ప్రారంభించాయి. ఇకపై ఐపీఎల్ ఉచితం కాదు, చూడాలంటే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. యూఎస్ వీసా డ్రాప్ బాక్స్ రూల్స్ కఠినతరం. ఇకపై H1B, B1, B2 వీసా రెన్యువల్ కోసం గడువు ముగిసిన 12 నెలల్లోపే ఇంటర్వ్యూ లేని అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఇది 45 నెలలు ఉండేది. బీజేపీ నేతలు ఢిల్లీ నూతన సీఎం ఎంపికపై సోమవారం భేటీ కానున్నారు. ఫిబ్రవరి 19 లేదా 20న ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ విమర్శలకు సమాధానం ఇచ్చి విభజన చట్టంలోని హామీలు నెరవేర్చినట్లు చెప్పారు. తెలంగాణ పరిస్థితి మారలేదని, పాలకులు అప్పుల కుప్పగా మార్చారని వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్లో జరిగిన అక్రమ భూమి లావాదేవీలపై సర్కారు ఫోర్స్నిక్ ఆడిట్ చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే 2 సంస్థలను ఎంపిక చేసేందుకు రెవెన్యూ శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. చక్కిటి శివచరణ్ రెడ్డి తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం గన్ పార్క్ నుండి గాంధీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరేగింపులో పాల్గొన్నారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా కూడా సమ్మతిస్తాను అని రేవంత్ రెడ్డి అన్నారు. కులగన్న సర్వేలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పారు. ప్రధాని మోదీ, కేసీఆర్ కలిసి సర్వే విఫలం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఇండియా టుడే సర్వేలో 4వ స్థానంలో నిలిచినందుకు గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి అభినందనలు తెలిపారు. ఆయన యొక్క ప్రగతి పథం ప్రజలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. ఈరోజు వార్తలు ఇంతటితో సమాప్తం. వర్తమాన్ ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.